హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అండ్ మామ్ ఫ్రమ్ అమెరికా. ఇవాళ యాక్చువల్లీ జెమ్ షోకి వచ్చాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు, కొంచెం ప్రైజెస్ అవి కూడా చెప్తే బాగుంటుంది అని. సో ఇవాళ మళ్ళీ హ్యూస్టన్లో జెమ్ షో పెట్టారనమాట. సో యాక్చువల్లీ నేనైతే ఏం పర్చేస్ చేయడానికి రాలేదు, మా కజిన్స్ వచ్చారు, సో వాళ్ళ కోసమని వచ్చాను. సో ఐ ఫెల్ట్ దిస్ ఇస్ రైట్ ఆపర్చునిటీ మీకు కూడా కొంచెం ప్రైజెస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్నట్టు. సో ఇవాళ చూపిద్దాము అని ఈ వీడియో చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గో ఇన్సైడ్. చూస్తున్నారు కదా, మనకి ఇట్లాగా పెద్ద హాల్ ఉంటుంది అండ్ మల్టిపుల్ హాల్స్ ఉంటాయి. ఇందులో వచ్చి ఫస్ట్ హాల్లో మనకి జెమ్ షో అవుతుంది. సో లోపలికి వెళ్ళినాము. సో నేను ఎవ్రీ టైం ప్యూర్ బీడ్స్ తీసుకుంటానని చెప్తాను కదా, సో అది ఇదనమాట తాజ్మహల్ జెమ్స్. లాస్ట్ టైం ఒకళ్ళు కామెంట్లో అడిగారు ఇవి ప్యూర్ బీడ్సా లేకపోతే ఆర్టిఫిషియల్ అని. సో ఇది వచ్చి తాజ్మహల్ జెమ్స్ అని చెప్పి ఇది ఇండియన్స్ అనమాట బూత్. సో ఇక్కడ వచ్చి ప్యూర్ ఉంటాయి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇక్కడ మీకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ప్రైజెస్ కూడా చూపిస్తాను అండ్ డిఫరెంట్ వెరైటీస్ కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇవి వచ్చి బ్లాక్ క్రిస్టల్స్ అనమాట. సో ఇట్లా మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి అండ్ బ్లాక్ డైమండ్స్ కాదు ఇవి. సో ఇట్లా చూస్తే మనకి షైనింగ్ కూడా చాలా ప్రెటీ ఉంది. అండ్ ఇది చూస్తే ప్రైస్ $480 ఉంది. అండ్ మనకి దీంట్లో 50% ఆఫ్ ఉంటుంది అనుకుంటా. సో యా ఇవి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు చూస్తే మంచి పర్ల్స్ కూడా ఉన్నాయి. సో ఇవి చిన్న పర్ల్స్, చాలా చిన్నవి. ఇవన్నీ ఫ్రెష్ వాటర్ పర్ల్స్, సౌత్ సీ పర్ల్స్ కాదు. సో ఇది చూస్తే మనకి $240 ఉంది. సో ఇవి కూడా 50% ఆఫ్. ఈ స్టోర్లో అన్నీ కూడా 50% ఆఫ్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే నా వెనక ఇవన్నీ కూడా ప్యూర్ బీడ్స్ అనమాట. మనకి రూబీస్, ఎమరాల్డ్స్, సఫైర్స్ అండ్ టాంజనైట్స్, అమెథిస్ట్ బీడ్స్ ఇట్లా రకరకాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ప్యూర్ న్యాచురల్ పింక్ సఫైర్. సో ఇవి ప్యూర్ పింక్ సఫైర్స్ అనమాట. సో చాలా ప్రెటీ ఉన్నాయి. ఇవి నా దగ్గర ఉన్నాయి, నేను ఆల్రెడీ ఇంతకుముందు నా కలెక్షన్లో చూపించాను. అండ్ ఇది వచ్చి ప్రైస్ మనకి అప్రాక్సిమేట్లీ ఇది $1090 ఉంది. అండ్ దీంట్లో అగైన్ 50% ఆఫ్ ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చి మనకి క్యారెట్స్ వైజ్ అమ్ముతారు అనమాట. ఇది 436 క్యారెట్స్ ఉంది. సో ఇది పింక్ సఫైర్స్. అండ్ ఇది చూస్తే మనకి ఇది ప్యూర్ బ్లూ, న్యాచురల్ బ్లూ సఫైర్స్. సో ఇవి చాలా ప్రెటీ ఉన్నాయి, మంచి డార్క్ బ్లూ కలర్. నేను లాస్ట్లో ఒక 2 or 3 ఐటమ్స్ వేసుకొని చూపిస్తాను. అండ్ ఇవి ప్యూర్ రూబీ. సో మనకి ఇది ప్రైస్ వచ్చి రూబీస్ వచ్చి $714 అండ్ 50% ఆఫ్ అగైన్. ఇది వచ్చి క్యారెట్స్, ఇది 595 క్యారెట్స్ ఉంది ఇది. అండ్ చూడండి కలర్ కూడా ఎంత బాగుందో, మంచి దానిమ్మ గింజ కలర్. అండ్ ఇందులోనే ఇదొక వెరైటీ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి. సో మనకి ఇట్లా డ్రాప్ షేప్ వచ్చున్నాయి అన్నమాట. ఇవి కూడా ప్యూర్ రూబీ బీడ్స్, న్యాచురల్ రూబీస్. సో ఇవి వచ్చి మనకి 666 క్యారెట్స్ ఉన్నాయి. అండ్ కాస్ట్ వచ్చి $1330 ఉంది కాస్ట్. సో 50% ఆఫ్ అగైన్. న్యాచురల్ గ్రేప్స్ గార్నెట్ నా దగ్గర ఇవైతే లేవు, బట్ యా ఇవి కూడా చాలా ప్రెటీగా ఉన్నాయి. ఇవి ఎల్లో సఫైర్స్, ఇవి చాలా ప్రెటీ ఉంటాయి. యాక్చువల్లీ నేను నెక్స్ట్ ఇవి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను, కాకపోతే కొంచెం బ్రేక్ ఇస్తాం. మొన్నే కదా ఇండియా వెళ్ళొచ్చి అన్ని బీడ్స్ చేయించాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకుంటాను. ఇది వచ్చి 440 క్యారెట్స్ అండ్ ప్రైస్ వచ్చి $880 అండ్ 50% ఆఫ్ అగైన్. ఇక్కడ చూస్తే మనకి ఇలా మల్టీ కలర్స్లో ఉన్నాయి, ఇవి చాలా బాగున్నాయి. సో ప్యూర్ న్యాచురల్ ఆర్గానిక్ నవరత్న నెక్లెస్ ఇది. సో దీనికి వచ్చి మనకి చూస్తే వెయిట్ అండ్ క్యారెట్స్ వాళ్ళతో చెక్ చేయాలనుకో. ఓకే, ఇట్స్ హియర్, ట్యాగ్ ఇక్కడ ఉంది. సో ఇది వచ్చి 788 క్యారెట్స్ ఉంది ఇక్కడ ట్యాగ్ చూస్తే మనకి. అండ్ ఇది ప్రైస్ వచ్చి $630 ఉంది ప్రైస్. సో అలా మనకు ఒకసారి ఇక్కడ చూస్తే అట్లాగా మొత్తం ఇలా ఉన్నాయన్నమాట. అలా డిఫరెంట్ వెరైటీస్ టాంజనైట్స్ ఉన్నాయి. అండ్ మనకి సఫైర్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సఫైర్స్. అంటే నేను ఒక 2 వెరైటీస్ చూపిస్తాను పక్క పక్కన. సో మనకి ఇప్పుడు సఫైర్స్లోనే చూస్తే ఇదొక వెరైటీ ఆఫ్ సఫైర్స్ అండ్ ఇదొక వెరైటీ ఆఫ్ సఫైర్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, పాలిష్ని బట్టి వాటి కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఈ పాలిష్ వచ్చేప్పటికి మనకి డార్క్ కలర్లో కనిపిస్తుంది అండ్ ఈ పాలిష్ వచ్చేప్పటికి మనకి లైట్ కలర్లో కనిపిస్తుంది. సో ఇవైతే కొంచెం క్లోజ్ టు టాంజనైట్స్ లాగా ఉన్నాయి కలర్స్. సో మనం లోపలికి వెళ్ళి టాంజనైట్స్ కూడా చూద్దాము. అండ్ ఇది వచ్చి మనకి ఈ
ఈ స్టైల్లో వచ్చి వీటి కాస్ట్ 541 క్యారెట్స్కి $1350 ఉంది ప్రైస్. నేను లాస్ట్లో వేసుకొని చూపిస్తాను ఒక 2 or 3 ఐటమ్స్. ఎల్లో సఫైర్స్ ఉన్నాయి అదే షేప్లో, ఇవి కూడా చాలా బాగున్నాయి చూడటానికి. అండ్ మీకు ప్యూర్వి ఇలా క్రిస్టల్ క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. క్రిస్టల్స్ లాగా లేకుండా మీరు చూస్తున్నారు కదా ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద బీడ్స్, మీకు లోపల కొంచెం ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది అండ్ మీకు అది రియల్గా చెక్కినట్టు తెలుస్తుంది అనమాట. సో ఇదిగోండి ప్యూర్ న్యాచురల్ ఎల్లో సఫైర్ నెక్లెస్. అండ్ ఇది వచ్చి మనకి 665 క్యారెట్స్ ఉంది అండ్ ప్రైస్ వచ్చి $1660 ఉంది అండ్ 50% ఆఫ్ అగైన్. సో వీటిలో డిఫరెన్స్ చూస్తే మనకి ఇవి రెండు ఇలా ఉన్నాయన్నమాట. ఒకటి డార్క్ కలర్, ఒకటి లైట్ కలర్ లాగా బేస్డ్ ఆన్ ద పాలిష్. సో నేనైతే ఒకసారి సఫైర్స్ వేసుకొని చూపిస్తాను. నేను యాక్చువల్లీ సఫైర్స్ ట్రై చేద్దామని ఇవాళ డార్క్ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చాను. సో ఎల్లో సఫైర్స్ ట్రై చేయడానికి. సో వేసుకుంటే మనకి ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి చూస్తున్నారు కదా, ఇవి వచ్చి ప్యూర్ వైడూరియం నెక్లెస్ అంట. సో ఇవి ఎట్లా ఉన్నాయంటే మనకి పాచి గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇది చాలా బాగుంది, నేను ఇదే ఫస్ట్ టైం చూడటం ఈ నెక్లెస్ ఇక్కడ. నాకైతే చాలా నచ్చింది. కాస్ట్ చూద్దాము. సో వెయిట్ వచ్చి 753 క్యారెట్స్ ఉంది అండ్ ప్రైస్ చూస్తే $1128 అండ్ 50% ఆఫ్ వీటిపైన. సో బాగుంది అది కూడా. అండ్ ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నెక్లెసెస్ ఇలా ఆల్రెడీ చేసి ఉన్నాయన్నమాట, మనం ఇండియా వెళ్ళే చేయించుకోవాలి అని లేకుండా. సో ఇవి వచ్చి రష్యన్ ఎమరాల్డ్స్ విత్ కోరల్ అండ్ ట్యూలిప్ నెక్లెస్. చూసారు కదా ఎంత ప్రెటీ ఉన్నాయి, నాకైతే ఇవి చాలా నచ్చాయి. సో చాలా లైన్స్ ఉన్నాయి, మంచి క్రిస్టల్స్, బ్లాక్ క్రిస్టల్స్, చాలా ప్రెటీగా ఉన్నాయి. సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఇంతకుముందు జంషోలో చూపించా కదా నేను జంషో వీడియోలో. సో అశ్రిత్ వేసుకున్నాడు, నా అక్కకు కూడా చాలా బాగుంది ఇది. సో మనకి ఇక్కడ చూస్తే కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పర్ల్స్ ఉన్నాయి. నేను లాస్ట్ టైం తీసుకున్నది వచ్చి ఈ వెరైటీ అండ్ ఇందులోనే మనకి చూస్తే ఇట్లాగా మంచి గోల్డ్ షైన్ ఉన్న పర్ల్స్ ఉన్నాయి. అండ్ ఇవి చూడండి న్యూ అరైవల్ అండ్ హాట్ సెల్లింగ్ అని పెట్టారు. సో ఇవి కాస్ట్ చూద్దాం అసలు ఎంత ఉన్నాయో. ఇవి $450 ఉంది ట్యాగ్ ప్రైస్ వచ్చి అండ్ 50% ఆఫ్. సో పర్లేదు, ఫ్రెష్ వాటర్ పర్ల్స్ కాబట్టి న్యాచురల్, అంటే మనకి సౌత్ సీ పర్ల్స్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఈ ఫ్రెష్ వాటర్ కల్చర్డ్ పర్ల్స్ అంటే పెంచుతారు, ఇట్లాగా పెంచి ఇట్లాగా పర్ల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అండ్ ఇది కూడా మంచి వైట్ సిల్వర్ బేస్డ్ ఉంది, ఇది గోల్డ్ బేస్డ్ ఉంది. సో ఇవి చాలా ప్రెటీ ఉన్నాయి. అండ్ నేను లాస్ట్ టైం తీసుకున్నది వచ్చి ఇలాంటివి. ఇది చూస్తే ఇట్లా ఉందన్నమాట, 2 strands ఇది. అండ్ ఇది వచ్చి ప్రైస్ $180 ఉంది అండ్ 50% ఆఫ్ అది. ఇవి జేడ్స్ యాక్చువల్లీ $140, 50% ఆఫ్ అగైన్. అండ్ ఇవి కోరల్స్, మనకు పగడాలు అంటారు కదా, సో అట్లా పగడాలు అనమాట. ఇవి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి వీటిల్లో కూడా. ఇట్లా ఈ డార్క్ కలర్ ఉన్నాయి, ఇవి లైట్ కలర్ ఉన్నాయి కదా, ఇవి డార్క్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మళ్ళీ లైట్ కలర్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్ అండ్ ప్రైజెస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఇది చూస్తే మనకి $308 అండ్ 50% ఆఫ్. అండ్ ఇక్కడ కొన్ని ఉన్నాయి పగడాలు, కోరల్స్. అండ్ పర్ల్స్ అయితే మనకి ఇట్లా కావాలి అంటే ఇలా ప్యాక్ చేసేసి పెట్టున్నారు ఆల్రెడీ. $150 అంట. అంటే ఇక్కడ చూసే ప్రైజెస్ అన్నింటి మీద 50% ఆఫ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి చూడాలి కానీ చాలా వెరైటీస్ ఉంటాయి, మనకే అర్థం కాదు ఏం తీసుకోవాలో. సో నేను అన్నీ ఒకేసారి కొనను కాబట్టి 1 by 1 కలెక్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు క్లారిటీ ఉంటుంది, నేను ఏం కొనాలని వచ్చానో నాకు తెలుస్తుంది. నేను యాక్చువల్లీ ఎమెథిస్ట్ బీడ్స్ చూడాలనుకుంటున్నాను బట్ ఇప్పుడు కొన్నాను. సో ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఎమెథిస్ట్ బీడ్స్ మంచి లావెండర్ షేడ్లో ఉన్నాయి, కానీ ఇవి టాంజనైట్స్ కాదు. సో వాటికి వీటికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇవి చూస్తే మనకి ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది, లోపల లైన్ కూడా కనిపిస్తుంది, దారం కూడా. సో యా వీటిల్లో కొంచెం లైటర్ అండ్ డార్కర్ షేడ్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఉన్నాయి కదా, అండ్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. నాకు యాక్చువల్లీ ఇవి ఉన్నాయన్నమాట, నెక్స్ట్ లిస్ట్లో తీసుకుందామని ఎమెథిస్ట్ బీడ్స్ ఇవి. సో ఇవి ప్రైస్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎమెథిస్ట్ అని ఉంది అండ్ ఇది వచ్చి 785 క్యారెట్స్ ఉంది అండ్ ప్రైస్ వచ్చి $940 ఉంది అండ్ 50% ఆఫ్ అగైన్.
సో మోస్ట్లీ ఇవి నెక్స్ట్ టైం తీసుకుంటా, ఇప్పుడు తీసుకోవట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి టాంజనైట్స్ అవన్నీ వాడేసి అప్పుడు నెక్స్ట్ వచ్చి తీసుకుంటాను అనమాట. ఇవి బాగున్నాయి. ఇందులో ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను రండి ఇటు. సో వీటిల్లో వచ్చి మనం ఇప్పుడు ఇవి చూసాం కదా, అండ్ ఇవి వచ్చి లీఫ్ షేప్లో కట్ చేశారు. సో ఇది చూస్తే మనకి ఒక్కొక్క బీడ్ని లీఫ్ షేప్లో పాలిష్ చేశారనమాట. సో ఇదంతా హ్యాండ్ పాలిష్ కాదు, మెషిన్ పాలిషే, కానీ బీడ్స్ మాత్రం రియల్ బీడ్స్ ఇవి. ఇది వచ్చి 756 ఉంది కాస్ట్. ఎందుకంటే క్యారెట్ ఇది 630 క్యారెట్సే ఉంది. మనకి ఇక్కడ చూస్తే 785 క్యారెట్స్ ఉంది. సో మనకి బీడ్స్ కాస్ట్ ఎప్పుడు కూడా రియల్ బీడ్స్ క్యారెట్స్ వైజ్ చూస్తారు. సో ఇది క్యారెట్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కాస్ట్, ఎందుకంటే లైన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా, మీరు చూస్తే 6 లైన్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చి ఇవి 6 లైన్స్ ఉన్నాయి, కాకపోతే లైట్ వెయిట్ ఉన్నాయి. వీటిల్లో తక్కువ లైన్స్ కావాలన్నా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి వచ్చి రోజ్ క్వార్ట్జైట్ అంట. సో ఇవి వచ్చి $528 ఉన్నాయి. క్యారెట్స్ వచ్చి 662 క్యారెట్స్ ఉంది. ఇది వెయిట్ ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ. ఈ లైట్ కలర్ ఉన్నవి రష్యన్ ఎమరల్డ్స్ అంటారు. మనకి డార్క్ కలర్ ఉన్నవి వచ్చి మామూలు రెగ్యులర్ ఎమరల్డ్స్. సో ఇవి వచ్చి రెగ్యులర్ ఎమరల్డ్స్ ఇవి. అండ్ ఇవి వచ్చి మనకి 760 క్యారెట్స్ ఉంది, అండ్ ప్రైస్ వచ్చి $760 ఉంది. సో అప్రాక్సిమేట్గా $1 పర్ క్యారెట్ వేసారు, కాకపోతే 50% ఆఫ్. ఇవి మనకి మామూలు రెగ్యులర్ ఎమరల్డ్స్. మీకు రష్యన్ ఎమరల్డ్స్కి రెగ్యులర్ ఎమరల్డ్స్కి డిఫరెన్స్ చూడండి, కలర్స్ చూడండి ఎలా ఉందో. రష్యన్ ఎమరల్డ్స్ అండ్ రెగ్యులర్ ఎమరల్డ్స్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ దీస్ ఆర్ ప్యూర్ బీడ్స్. సో మీకు ఇందులోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కటింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇందులో చూస్తే మనకి ఇవి రెగ్యులర్ కటింగ్ అనమాట. ట్రాన్స్పరెన్సీ చూడండి, ఇవి బీడ్స్ ట్రాన్స్పరెన్సీ. మనకి ఇవి వచ్చి రెగ్యులర్ ఎమరల్డ్స్ అనమాట. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫినిషింగ్. ఇవి చూస్తున్నారు కదా పంప్కిన్ బీడ్స్. సో నేను మోస్ట్లీ నెక్స్ట్ టైం ఇవి తీసుకుంటాను, ఎందుకంటే నాకు పంప్కిన్ బీడ్స్ షేప్లో ఏం లేవు ప్రస్తుతానికి. సో ఇవి కాస్ట్ వచ్చి పంప్కిన్ బీడ్స్ మనకి $450 ఉంది ట్యాగ్ ప్రైస్. సో 225, కొంచెం బార్గెన్ చేస్తే అరౌండ్ 200కి రావచ్చు ఇవి. సో యాక్చువల్లీ తీసుకుందామా అని ఆలోచిస్తున్నాను. లెట్స్ సీ, వేసుకొని చూస్తాను ఒకసారి. నేను ఇవాళ ఏమి కొనకూడదని టార్గెట్ పెట్టుకొని వచ్చాను. సో అందుకే ఏం కొనకుండానే వెళ్దామని చూస్తున్నాను. ఇలా ఉన్నాయన్నమాట. మీకు ఎలా అనిపించినాయి కామెంట్స్లో చెప్పండి, ఇవి తీసుకోవాలా వద్దా. సో చూస్తున్నారు కదా, ఇవి కూడా చాలా బాగున్నాయి కలరు. ఇవి వచ్చి రష్యన్ రూబీ అనమాట. మనకి రష్యన్ రూబీ, రష్యన్ ఎమరాల్డ్స్ కొంచెం లైట్ కలర్స్ ఉన్నాయి రెగ్యులర్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో పోలిస్తే. ఇవి కూడా బాగున్నాయి యాక్చువల్గా. ఇవి ఏం బీడ్సో నాకైతే తెలియదు, ఇక్కడ నేమ్ లేదు. సిట్రిన్, ఓకే. కానీ ఎల్లో సఫైర్స్ బాగున్నాయి వీటికన్నా. చూద్దాం, పెట్టుకో. లైట్గా ఉన్నాయి ఇవి. ఎల్లో సఫైర్స్ అయితే బాగున్నాయి, చూద్దాం. సో ఇవి కూడా ఏవో డిఫరెంట్గా ఉన్నాయి కలర్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇవి. ఇవి ఏం బీడ్సో నాకు తెలీదు. బాగున్నాయి కలర్ అయితే, స్కై బ్లూ కలర్లో. అండ్ ఇంకేం వెరైటీస్ ఉన్నాయి కొత్తవి. బ్లూ జెడ్స్ అంటే ఇవి కూడా బాగున్నాయి యాక్చువల్గా. స్కై బ్లూ శారీస్కి చాలా ప్రెట్టిగా ఉంటాయి. వైట్ శారీస్కి, కాంట్రాస్ట్ శారీస్కి కూడా బాగుంటాయి. అంటే లైక్ డార్క్ బ్లూ శారీకి ఇట్లా వేసుకోవచ్చు. ఏదైనా కాంట్రాస్ట్ కలర్స్కి బాగుంటాయి యాక్చువల్లీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పర్ల్స్ ఉన్నాయి ఇవన్నీ. ఇదంతా మెయిన్ పర్ల్స్కి స్పెసిఫిక్ బూత్ అనమాట. ఇవి చూస్తే ప్రైజెస్ ఇలా ఉన్నాయి. $30 పర్ స్ట్రింగ్, $24 పర్ స్ట్రింగ్. ఇవి $36 పర్ స్ట్రింగ్. అండ్ ఇక్కడ చూస్తే కొన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఫ్రెష్ వాటర్ పర్ల్స్. సో $8 పర్ పెయిర్. ఇవి బాగున్నాయి క్యూట్గా, బటర్ఫ్లైవి. కిడ్స్కి బాగుంటాయి ఇవి చక్కగా. నేనేం చేస్తా అంటే ముందు మొత్తం తిరిగి చూస్తాను, ఎక్కడే ఉన్నాయి, ఏవి నచ్చినాయి గుర్తుంచుకొని మళ్ళీ లాస్ట్కి వచ్చి ఆ స్టోర్స్లో పర్చేస్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లాకెట్స్ ఉన్నాయి.
ఇవి ఇప్పుడు చాలా ట్రెండింగ్. మనకి బ్లాక్ బీడ్స్ తోటి వేసుకుంటున్నారు, బ్లాక్ బీడ్స్, బ్లాక్ డైమండ్స్. మేబీ ఇవాళ నేను ఇవి కొన్ని తీసుకుంటాను. ఇది వచ్చి మనకి $4 ఈచ్ ఉంది. సో ఇదొక కలర్. ఇవేంటంటే నేను తర్వాత ఎప్పుడైనా బ్లాక్ క్రిస్టల్స్ తీసుకొని వాటితో సెట్ చేస్తాను అన్నమాట ఇవి. సో వీటిలో ప్రింట్స్ చూస్తాను ఏ బాగున్నాయి డిజైన్స్ అని, దాన్ని బట్టి తీసుకుంటాను. సో ఇది చూస్తే ఇలా ఉంది. ఇవి నేను సెట్ చేసిన తర్వాత ఎలా సెట్ చేస్తానో చూపిస్తాను. ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇట్లా బుద్ధ ఉన్నాయి. సో ఇవన్నీ మనం యూజ్ చేయగానే జస్ట్ చూపిస్తున్నాను. సో ఇది ఒకటి బాగుంది ఇట్లాగా, మేబీ పింక్ ఇట్లా వెల్ షేప్ ఇది ఇలాగా. అండ్ ఇలా రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. వీటిలోనే ఇలా బాల్స్ ఉన్నాయి. I'm gonna probably go check out. That orange is pretty too, Rhonda. Is this the one you got? చూస్తే మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రేస్లెట్స్ ఉన్నాయి. సో ఇంక ఇవన్నీ అవే ఉన్నాయన్నమాట. అలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్. ఇక్కడ రింగ్స్ ఉన్నాయి కొన్ని. ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి, ఎన్ని రోజులు ఉన్నా కానీ పాడవవు. కిడ్స్ బాగా యూస్ చేస్తారు. నేను యాక్చువల్లీ అమ్ముకి ఇలాంటి రింగ్స్ తీసుకుంటాను అనమాట, డిఫరెంట్ వెరైటీస్. సో చాలా చక్కగా యూస్ చేసుకుంటుంది. నేను లాస్ట్ టైం తీసుకున్నవి ఇలాంటివి అనమాట. సో ఇవి యాక్చువల్లీ వచ్చి మనకి ఇక్కడ చూస్తే 5 for $20 ఉన్నాయి. కానీ లాస్ట్ టైం మేము ఇవి ఆల్మోస్ట్ 60 to 80 లైన్స్ తీసుకున్నాము. దానివల్ల చాలా తక్కువ ప్రైస్ పడినాయి అనమాట ఇవి. సో ఇప్పుడు అక్క వాళ్ళు కూడా మా కజిన్స్ వచ్చారని చెప్పాను కదా, సో ఇక్కడ ఉన్నారు ఇద్దరు. సో చూస్తున్నారు సీరియస్గా ఏం తీసుకోవాలా అని. చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. ఇక్కడ పెండెంట్స్ చాలా ప్రెటీ ఉంటాయి అన్నమాట. మేము ఎప్పుడు ఇక్కడ పెండెంట్స్ తీసుకుంటాము. సో చూస్తున్నారు కదా, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది. మనకి చూస్తే కూడా ఇట్లా డిఫరెంట్ వెరైటీస్. అండ్ ఇది బాగుంది, పిల్లలకి చక్కగా ఏ డ్రెస్కైనా సెట్ అవుతుంది. ఇది మల్టీ కలర్ స్టోన్స్ వచ్చింది. అండ్ ఇది కూడా అంత మల్టీ కలర్ స్టోన్స్. సో ఇది కూడా చాలా ప్రెటీగా ఉంది. సో ఒకసారి బీడ్స్ కొనుక్కొని వద్దాం. ఫస్ట్ బీడ్స్ కొనుక్కొని వచ్చి మనం ఇందాక బ్రౌన్వి చూసాం కదా, ఇలా పెండెంట్ ఏమైనా సెట్ చేద్దాం వాటికి. సో ఫస్ట్ అయితే వెళ్ళి బీడ్స్ తీసుకొని వద్దాము. అండ్ ఇక్కడ చూస్తే ఎమరాల్డ్ పెండెంట్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి. సో ఇవన్నీ కూడా $8 ఈచ్ అనమాట. ఇవైతే $5 ఈచ్, $3 ఈచ్. సో ఒకసారి ఇలా చూసేసి వద్దాం మళ్ళీ. నేను లాస్ట్ టైం చూపించాను కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి. లైక్ పేపర్ వెయిట్స్ కానీ అలా యూస్ చేసుకునేవి ఇవి. సో ఇలా అన్నమాట. మీరు లాస్ట్ టైం జెమ్ షో వీడియో చూడకపోతే చూడండి, అందులో ఇంకా డీటెయిల్డ్గా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇలా కొన్ని స్టోన్ కార్వింగ్స్ ఉన్నాయి, డిజైన్స్. సో నేను లాస్ట్ టైం లేనివి ఇప్పుడు ఏమున్నాయా అని చూస్తున్నాను. ఇది ఒకటి బాగుంది. అండ్ ఇక్కడ కొన్ని డ్రాగన్స్ అవి ఉన్నాయి. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్ పోలార్ బేర్. ఇక్కడ చూస్తే మంచి పోలార్ బేర్ ఉంది. ఇది ప్రైస్ అడిగా 150 అంట. చాలా వెయిట్ ఉంది, నేను లిఫ్ట్ చేయలేకపోయాను ప్రైస్ చూడటానికి. అండ్ ఇట్లా కొన్ని వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మనకి స్వరోస్కి కాన్సెప్ట్లో బ్రేస్లెట్స్ ఉన్నాయి. ఇది వచ్చి రియల్ స్వరోస్కి కాదు, ఇమిటేషన్వి. ఇవి వచ్చి ప్రైస్ $10 ఈచ్ ఉంది. అండ్ ఇట్లా ఫ్లవర్స్, కేక్ స్పేట్ ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి. ఒక బ్రేస్లెట్ ప్యాటర్న్. అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హెయిర్ క్లిప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చి కొన్ని ఆర్టిఫిషియల్ బీడ్స్ అనమాట, ఇవి రియల్వి కాదు. సో క్రిస్టల్ బీడ్స్ లాగా వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నాకైతే ఇది చాలా ప్రెటీగా అనిపించింది, కలర్ చాలా బాగుంది. అండ్ వీటిలో వచ్చి ఇలాగా డిఫరెంట్ మల్టీ కలర్లో ఉన్నాయి.
సో ఇవి చూస్తే $15 ఉన్నాయి ఈచ్. అంటే ఆల్రెడీ చేసేసి ఉన్నాయి అనమాట. ఇవి మనం మళ్ళీ కస్టమైజ్ చేయించుకునే అవసరంలా. ఇందాక పెండెంట్స్ చూసాం కదా, అలా మ్యాచ్ చేసుకోవచ్చు పెండెంట్స్. ఈ వైన్ కలర్ కూడా బాగుంది. సో ఇలాంటి కొన్ని పెట్టుకుంటే ఎవరికన్నా కిడ్స్కి బర్త్డేస్కి అలా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా గుడ్ ఐడియా ఇవి. సో బ్లాక్ బీడ్స్లో బ్లాక్ క్రిస్టల్స్ ఉన్నాయి ఇలాగా. సో మనకి ఇక్కడ చూస్తే ఇది ఎల్వి సింబల్లో ఉంది. ఎల్వి అండ్ ఈ ఫ్లవర్ వచ్చింది కేట్ స్పేడ్ ఫ్లవర్. ఇది గుచ్చి అనుకుంటా, గుచ్చి సింబల్. యా, ఇది గుచ్చి సింబల్ ఉంది. అండ్ ఎల్విలో ఇది ఒక స్టైల్ ఉంది. ఇది టోరీ బర్చ్ సింబల్ ఉంది ఇక్కడ. సో ఇక్కడైతే పెండెంట్స్ అయితే ఇలా ట్రేస్లో పోసి పెట్టారనమాట. ఏమన్నా తీసుకోవాలి అన్నా కానీ వెతుక్కోవాలి వీటిల్లో. కలెక్షన్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే మొత్తం కలిసిపోయి ఉన్నాయి. ఏది తీసినా కానీ బాగానే కనిపిస్తున్నాయి. సడన్గా ర్యాండమ్గా ఇది తీస్తే ఇది ప్రెట్టీగా ఉంది. ఏది తీసినా క్యూట్గా ఉన్నాయి ఉండడానికి, కాకపోతే వెతుక్కోవాలి వీటిల్లో. చిన్న చిన్న పెండెంట్స్ కిడ్స్కి బాగుంటాయి. నేను ర్యాండమ్గా అసలు చూడకుండా ఏదైనా తీస్తున్నాను. ఇది బాగుంది. అంటే నేనే చూస్తున్నాను అనమాట, అసలు జస్ట్ ఒక గేమ్ లాగా. సడన్గా ర్యాండమ్గా చూడకుండా తీస్తే ఎట్లా వస్తాయి అని. బాగున్నాయి, ప్రెటీ ఉన్నాయి. ఇది కూడా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఇది $6 ఈచ్ అంట. ఇందాక అక్కడ పెండెంట్స్ చూసాం కదా, సో కొంచెం సిమిలర్ పెండెంట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది బాగుంది. క్వాలిటీ మాత్రం చాలా ఇయర్స్ ఉంటాయి కలర్ పోకుండా. సో ప్రైస్ అయితే వర్త్ ఇట్ పెట్టడం. బ్రేస్లెట్స్, సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రేస్లెట్స్ ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి. ఇవి వచ్చి $20 ఫర్ 2. ఈచ్ అయితే $15. బ్రేస్లెట్స్ మేబీ ఇవి చూస్తాను నేను ఒకసారి ఏమన్నా తీసుకోవడానికి. ఇది బాగుంది. ఇవి నేను యూజ్ చేయను, అమ్ము యూజ్ చేస్తుంది అనమాట. ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి, సో స్కూల్కి అలాగ యూజ్ చేస్తుంది. ఏదైనా సింపుల్ బర్త్డే పార్టీస్కి. ఇది కూడా బాగుంది. మేబీ ఇది కూడా ఒకటి తీసుకుంటాను. ఇది క్యూట్గా ఉంది, ఇట్లా బటర్ఫ్లైస్ వచ్చి 3D డిజైన్లా ఉంది. ఇది బాగుంది. సో ఇక్కడ కూడా చూస్తే మంచి బ్రౌన్ కలర్లో చాలా ప్రెటీ ఉన్నాయి. ఇవి బటర్ఫ్లై చాలా బాగుంది. పెండెంట్స్ ఇవి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పెండెంట్స్. ఎల్లోలో ఉన్నాయి, ఎల్లో కూడా చాలా బాగున్నాయి. మంచి మస్టర్డ్ ఎల్లో, పిచ్ ఎల్లో కాదు ఇది, చాలా ప్రెటీ ఉంది. వీళ్ళు ఇక్కడ ప్రైజెస్ డిస్ప్లే చేయలేదు, మనం అడిగితే చెప్తారనుకుంటా. సో నాకైతే ఈ పెండెంట్స్ చాలా నచ్చాయి. మళ్ళీ ఫస్ట్కి వచ్చాను. సో ఇవి ఏంటంటే మనకి కస్టమైజ్ చేయించాక చూపిస్తాను. ఇవి కరెంట్లీ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఇందులో బ్లాక్ ఒకటి, పింక్ ఒకటి, స్కై బ్లూ, అండ్ ఇందులో వైట్ ఏంటంటే నేను ఇట్లా సెట్ చేద్దాం అనుకుంటున్నా. సో చూడాలి ఎట్లా సెట్ అవుతుందో. సో ఇట్ సైడ్ ఒక 4, ఇప్పుడు ఈ రోజ్ ఫ్లవర్స్ చూస్తున్నాం కదా, సో ఇట్ సైడ్ కొన్ని, ఇట్ సైడ్ కొన్ని వేసి రోజెస్ మనకి మధ్యలో ఇట్లా ఈ పెండెంట్ వస్తుంది. అండ్ పైన అంతా మనకి గోల్డ్ చైన్ లేకపోతే బ్లాక్ బీడ్స్ చైన్ వస్తుంది. సో అదొకటి అనుకుంటున్నాను. అండ్ ఇదొక ప్యాటర్న్ బాగుంది. సో దీంట్లో కూడా ఇట్లా బాల్స్ వచ్చాయి ఆ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా. సో ఇది ఎలా అంటే ఇట్ సైడ్ ఒకటి, ఇట్ సైడ్ ఒకటి వేసి పైన అంతా బ్లాక్ బీడ్స్ వస్తాయి అన్నమాట. సో అదొకటి అనుకుంటున్నాను.
సో ఐఎమ్ జస్ట్ థింకింగ్, చూద్దాం అసలు ఎట్లా సెట్ చేయాలి అనేది చూస్తాను. ఇవైతే కొన్ని తీసుకుంటాను, ఏవి తీసుకుంటానో నేను తర్వాత ఇంటికి వెళ్ళాక ఇవాళ ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను. యాక్చువల్లీ ఇది బాగుంది, బాగుంది. సో చూసారు కదా, షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇంటికి. ఇంటికి వెళ్ళాక ఏమేమి తీసుకున్నామో ఒకసారి చూపిస్తాను ఓపెన్ చేసి. సో లెట్స్ గో హోమ్ అండ్ చెక్ ద కలెక్షన్. హాయ్ చెప్పండి ఒకసారి. సో అయిపోయింది షాపింగ్ అంతా, బయలుదేరాము ఇంటికి. ఇంటికి వెళ్ళాక ఏమేమి కొన్నామో చూద్దాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చాక చూపిస్తానని చెప్పా కదా. యాక్చువల్లీ టైం 8 అయిపోయింది, ఇంకా వెళ్తుంది కానీ 8 అయింది టైము. సో ఇది వచ్చి ఇలాంటివి 3 సెట్స్ తీసుకున్నాము. సో ఇది వచ్చి ఒకటి 7 లైన్స్. సో 7 లైన్స్ నాకని తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి 5 లైన్స్. సో 5 లైన్స్ది అక్కకని తీసుకున్నారు. అండ్ ఇది వచ్చి 6 లైన్స్ మా సిస్టర్ తీసుకుందనమాట. సో ఇట్లాగా ముగ్గురం తీసుకున్నాం ఇవే బీడ్స్. ఇవి వచ్చి మనకి బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ ఇవి. సో చాలా బాగున్నాయి, అండ్ షైనింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి ఇవి. సో ఇట్లా 3 స్ట్రాండ్స్ తీసుకున్నాము. ఏదైనా బ్లాక్ శారీస్ కానీ బ్లాక్ డీటెయిలింగ్ ఉన్న శారీస్కి చాలా బాగుంటాయి. సో నేను ఒకటి వేసుకొని చూపిస్తాను జస్ట్ ఫాస్ట్గా. సో మనకి వేసుకుంటే కూడా ఇలా ఉన్నాయన్నమాట, మంచి హెవీ లుక్ తోటి నిండుగా బాగున్నాయి. సో చూస్తున్నారు కదా. శారీస్ మీదకైతే ఇంకా చాలా బాగుంటాయి. సో యా, ఇవి ఒకటి. అండ్ ఇవి 3 చూసాం కదా. సో నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ వచ్చి కొన్ని హెడ్ బ్యాండ్స్ తీసుకున్నాము కికి కోసం అని చెప్పి. కికి వచ్చి మా సిస్టర్ వాళ్ళ పాప. సో ఇవి 3 హెడ్ బ్యాండ్స్ తనకి. ఇవి పర్ల్స్ అక్క ఊరికే ఏదైనా ఫ్రాక్స్ మీదకి వాటి మీదకి ఉంటాయని చెప్పి తీసుకుంది. సో ఇవి వచ్చి ఇది $10 పడింది. అండ్ ఇది ప్రైస్ గుర్తులేదు, సమ్వేర్ అరౌండ్ అదే ప్రైస్ రేంజ్లో వచ్చాయి. ఇవి ప్యూర్ పర్ల్స్ కాదు, ఆర్టిఫిషియల్ పర్ల్స్ అనమాట. జస్ట్ ఊరికే సరదాగా ఏదైనా ఫ్రాక్స్కి వాటికి బాగుంటాయి కదా అన్నట్టు తీసుకుంది. అండ్ ఇవి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వీడియో కాల్లో అడిగారు అనమాట బ్రేస్లెట్స్. ఇవి వచ్చి ఫ్రెష్ వాటర్ పర్ల్స్వి. సో ఇది ఈచ్ బ్రేస్లెట్ వచ్చి $10 పడింది. సో ఇవి కూడా బాగున్నాయి యాక్చువల్లీ. ఇవి ఎవరికో ఇవ్వడానికి అన్నట్టు తీసుకోమని చెప్పారంట ఎక్కువ, అందుకని 6 తీసుకున్నారు, ఎవరో కిడ్స్ కోసం అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇలాంటి క్లిప్స్ ఒకటి తీసుకుంది. సో ఇవి అరౌండ్ $5 ఇవి. యా, ఇవి $5 పడినాయి క్లిప్స్. అండ్ అక్క వచ్చి ఈ ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నారనమాట ఈ బ్లాక్ వాటి కోసం. సో వీటికి ఇయర్ రింగ్స్ బాగుంటాయని చెప్పి ఇట్లా తీసుకున్నారు. సో ఇవి ఒక ఇయర్ రింగ్స్. ఇవి వచ్చి యాక్చువల్లీ $25 ఉంది, కాకపోతే మాకు అరౌండ్ $10కి ఏమో ఇచ్చారు, ఎందుకంటే అక్కడ స్టోర్లో 50% ఆఫ్ ఉంది. సో $12 అలా పడింది. ఇంకా అవన్నీ తీసుకున్నామని చెప్పి $10కి ఇచ్చారనమాట. సో అండ్ కొన్ని క్లిప్స్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇట్లాగా వైట్ స్టోన్ క్లిప్స్ కొన్ని తీసుకుంది కికి కోసం అని చెప్పి. సో ఇవన్నీ కాస్ట్లు అంటే గుర్తులేవు, ఓవరాల్గా అన్నిటికి కలిపేసింది అనమాట. ఆ స్టోర్లో మొత్తం ఒక $35 ఏమో అయింది. సో విత్ ప్యాక్స్ అరౌండ్ 35-40 అట్లా అయ్యింది. సో ఇలా చిన్న ఫ్లవర్స్వి ఇలాంటివి. సో ఇది ఒక క్లిప్, ఇట్లా ఒక క్లచ్ లాంటిది, వైట్ స్టోన్స్వి మొత్తం హెయిర్లో బాగుంటాయి కదా కిడ్స్కి, ఇవి క్లిప్స్ అనమాట. అండ్ ఇవి తీసుకున్నారు కదా అదే స్టోర్లో ఇవి ఇట్లాగా ఎవరో కిడ్స్కి ఇవ్వడానికి అని చెప్పి ప్యూర్ పర్ల్వి 2 రింగ్స్ తీసుకున్నారు, సిల్వర్ రింగ్స్ ఇవి ప్యూర్ పర్ల్స్. అండ్ ఇది ఒక స్వరోస్కి బ్రేస్లెట్. సో ఇది $10 పడింది. చూడటానికి అయితే రియల్ స్వరోస్కి స్వాన్ లాగే ఉందన్నమాట ఇది. సో ఇట్లా బాగుంది ఇది కూడా. అండ్ ఇవి 2 ఇయర్ రింగ్స్, స్టడ్ ఇయర్ రింగ్స్ లాగా. సో కానీ ప్రెట్టీగా ఉన్నాయి. ఇది చిన్న హ్యాంగింగ్ వచ్చింది పర్ల్. ఇవి ఫ్రెష్ వాటర్ పర్ల్స్ తీసుకుంది మా సిస్టర్. అండ్ ఇవి కూడా అట్లాగే ఫ్రెష్ వాటర్ పర్ల్స్ తోటి సిల్వర్వి. సో ఇవి ప్రైజెస్ గుర్తులే, ఎంత లిట్ ఇవి? ఓకే. సో ఇవి ప్రైజెస్ వచ్చి $10 ఈచ్ పడినాయి. ఇవి 9 to 5 సిల్వర్కి పర్ల్ వచ్చినాయి అన్నమాట. ఇవి ప్రైజెస్ చెప్పలేదు కదా నేను.
ఇది వచ్చి మనకి ఈ బ్లాక్వి 5 స్టాండ్స్ది వచ్చి మనకి దీనిపైన ఉన్న ప్రైస్ $200 ఉంది అండ్ 50% ఆఫ్ $100. అండ్ మేము రెగ్యులర్గా తాజ్మహల్ జెమ్స్లోనే కొంటాం కాబట్టి మాకు అరౌండ్ ఇంకొక $15 తగ్గించారు. సో ఇవి వచ్చి $85కి వచ్చాయి. దీనిపైన 200 ఉంది కానీ ఇవి $85కి వచ్చాయి. అండ్ ఇవి వచ్చి దీనిపైన $240 ఉంది. ఇవి 6 లైన్స్ అనమాట. సో 6 లైన్స్ $240 ఉంది. అండ్ ఇది వచ్చి మాకు $105కి ఇచ్చారు. $105కి 50% అండ్ దానిపైన కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇవి నేను వేసుకున్న వచ్చి 7 లైన్స్. సో దీనిపైన ప్రైస్ ఐ థింక్ $280 ఉందనుకుంటా, చూద్దాము. సో దీనిపైన ప్రైస్ వచ్చి $280 ఉంది. అండ్ ఇది వచ్చి $120కి ఇచ్చారు. సో ప్రైజెస్ అయితే బాగానే తగ్గించారు. అంత వర్త్ ఇటా అంటే ఆఫ్ కోర్స్ వర్త్ ఇట్. ఎందుకంటే ఇవి చెప్పాను కదా ప్యూర్ క్రిస్టల్స్ అని చెప్పి. సో మనకి వాటర్ పీల్చడం కానీ అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు అనమాట వీటితోటి. క్వాలిటీ చాలా బాగుంటాయి ఎన్ని ఇయర్స్ అయినా. ఎందుకంటే నేను ఆల్రెడీ 5 years నుంచి వాళ్ళ దగ్గర కొంటున్నాను కాబట్టి సో ఐ నో దేర్ క్వాలిటీ అండ్ ఆ నమ్మకంతో వాళ్ళ దగ్గరే తీసుకుంటా ఎప్పుడు నేను. సో ఇది స్టోర్కి ప్రమోషన్ కాదు, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను వాళ్ళ దగ్గర ఎక్కువ కొంటూ ఉంటా కాబట్టి చెప్తున్నాను, జెన్యూన్ ఫీడ్బ్యాక్. That's it for today. Hope you guys like this video. If you guys like it, please make sure to like, share and subscribe. Bye. See you guys in my next video.